వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మహర్దశ మంత్రి జూపల్లి కృష్ణారావు. 2026 అత్యుత్తమ ఏడాదిగా నిలవాలి మంత్రులు అధికారులకు సీఎం చంద్రబాబు పిలుపు. వారు చీకట్లో మిగిలిపోయారు, తెలంగాణ మెరిసిపోతుంది కేటీఆర్ వ్యాఖ్య. తెలంగాణ సర్కార్కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు సీఎం. విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా గాడిలో పెట్టామని, 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుంచి సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని తెలిపారు. ఈ స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 10,090 కోట్లు జమ చేశాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలు 3.5 కోట్లు ఉచిత ప్రయాణాలు చేయగా దీనికోసం 1,114 కోట్లు ఖర్చు చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు, దీపం 2.0 కింద 2 కోట్ల సిలిండర్ల పంపిణీకి 2,684 కోట్లు వెచ్చించాం. ఏడాదిన్నరలో 50,000 కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలో కొత్త మైలురాయిని అధిగమించామని చంద్రబాబు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మునిగిపోతుందని ఆనాడు కొందరు అసత్యాలు ప్రచారం చేశారని, ఆ మాటలను తెలంగాణ పటాపంచలు చేసిందని అన్నారు. ఆనాడు అసత్యాలు ప్రచారం చేసిన వారే ఇప్పుడు చీకట్లో మిగిలిపోయారని, తెలంగాణ మాత్రం వెలుగుల్లో మెరిసిపోతుందని చెప్పారు. కేసీఆర్ హాయంలోనే తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారిందని కేటీఆర్ అన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పవర్ ప్రాజెక్టులలో ఒకటైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 4వ యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందని చెప్పారు. ఇది తెలంగాణ విద్యుత్ రంగంలో పెద్ద మైలురాయి అని చెప్పారు. కేసీఆర్ స్వప్నాన్ని సాకారం చేసిన విద్యుత్ శాఖ ఇంజనీర్లు, సిబ్బంది, భాగస్వాములందరికీ అభినందనలు తెలిపారు కేటీఆర్. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 17 తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి, ఒక్క మాట స్పష్టంగా చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ 14 పరిశ్రమలు తెస్తే, నీ ప్రభుత్వం వచ్చినాక ఆ 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. మేము మా గవర్నమెంట్లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. దేవరకద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. మహబూబ్ నగర్ లో దివిటిపల్లిలో అమరరాజా అనే పరిశ్రమ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే, ఈ మొనగాడొచ్చి ఈయనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి 2 సార్లు పోజులు కొడతా ఉన్నాడు. ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి. నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు. ఇక పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం స్పష్టం చేసింది. తెలంగాణ తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నల్లమల్ల సాగర్తో లింక్ చేయటం వలన తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉల్లంఘన అవుతున్నాయని కోర్టుకు ఆయన వివరించారు. వాదనను విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొనసాగించలేమని, ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా
ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అందుకే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం కోరవచ్చునని సూచించింది. దీంతో తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టుకు సింఘ్వి తెలిపారు. సివిల్ సూట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని రైతులు యాసంగి కాలంలో సాగు చేసిన పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పానగల్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టి నిరీక్షించిన సంఘటన అందరినీ కలిచివేసింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే సరిపడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ వంతు కోసం చెప్పులు క్యూలో పెట్టి తమ స్థానాన్ని కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది రైతుల అవస్థలకు నిదర్శనంగా మారింది. ఇక రైతులు మాట్లాడుతూ యాసంగి పంట కీలక దశలో ఉంది. ఇప్పుడే యూరియా వేయకపోతే దిగుబడులు పడిపోతాయి. అధికారులు ముందస్తుగా ఏర్పాటు చేయకపోవటం వల్ల మాకు ఈ అవమానం ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో పురపాలక సంఘాల అభివృద్ధికి 92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తర్వాత శంకర్పల్లి పరిధిలో 12/1/2026 సోమవారం రోజున పట్టణ పరిధిలో నగర అభివృద్ధి నిధులు 285 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు కాళ యాదయ్య, తాండూరు నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి విచ్చేయడం జరిగింది. మరియు శంకర్పల్లి పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గోవిందమ్మ, గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పట్టణ మాజీ చైర్పర్సన్, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ఏ యోగేష్, మున్సిపల్ ఇంజనీర్ నరేష్, మేనేజర్ అంజన్ కుమార్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు హాజరు కావడం జరిగింది. 60% రాష్ట్ర ప్రభుత్వం, 60% బ్యాంక్ గ్యారంటీతో కాంట్రాక్టర్లు 2 సార్లు టెండర్ పిలిస్తే రాలే. ఎందుకు రాలే? మాకు పేమెంట్ వస్తుంది అని గ్యారంటీ ఏంటంటే ఆర్బీఐతో ఎస్క్యూ అకౌంట్ పెట్టి ఒకవేళ మేము ఆలస్యం అయితే ఆర్బీఐ వాళ్ళు చెల్లించే విధంగా రేపు క్యాబినెట్లో పెట్టి దాన్ని కూడా 11,000 కోట్లు, ఆర్ఎండ్బికి 7,000 కోట్లు. దీంతో గ్రామాలకెళ్ళి మండలాలకు బీటీ రోడ్డు, మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కోరిన విధంగానే వెంటనే దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. మాది ఒకటే లక్ష్యం. 10 ఏళ్ళు వెనుకబడ్డది. అప్పుడు పోయిన గురించి తిట్టుకొని టైం వేస్ట్. మన చేతిలో సమయం ఉన్నది. సన్న బియ్యం కాదు కదా, గతంలో రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన రాలేదు. ఇవాళ 50 రూపాయల కిలో బియ్యం నువ్వు తినేది పేదవాళ్ళు కూడా తింటున్నారు. మహాలక్ష్మి ద్వారా 10,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించడం, 200 వోల్ట్ వాడుకుంటే గుడిసెలలో ఉండే వాళ్ళకు 800 నుంచి 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే 50 లక్షల కుటుంబాలకు దాదాపు 6,000 కోట్లు ఇవాళ మేము చెల్లించినాం. ఇంకా మేము చాలా చేసేది ఉన్నాయి. ఇవన్నిటితో పెడితే పెన్షన్ కూడా పెంచుతుంది. కాకపోతే ముఖ్యమైన ఆలోచించిన పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వలే. మీరు ఇందిరమ్మ ఇల్లు చూసుకోండి. 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు దేశంలో ఏ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇవ్వదు. కేంద్రం ఇచ్చే ఇల్లు కూడా 1,75,000. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒకటే 5 లక్షలు ఇస్తున్నాం. అది 5 ఏళ్లలో 4 ఏళ్లలో 20 ఇల్లు కడితే ఇల్లు లేనివాడే ఉన్నాడు ఊళ్ళలో. ఆ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ వల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుంటుంది కాబట్టి తప్పకుండా ఇవాళ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రజాప్రభుత్వం రావాలి అని కోరి మనం గెలిపించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఏళ్ళ అధికారం ఉన్న ఒక ఎంపీ గెలవలేదంటే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుంటే అసలే రావు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 20% గెలిచిన సర్పంచులని సన్మానం పెట్టుకుంటున్నారు. 20% వాళ్ళు కాదు, మా దాంట్లో పోటీ ఎక్కువ ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళు.
అనుమానం అని చెప్పి కాకపోతే టీఆర్ఎస్లో ఉంటారని రేపు పార్టీ గుర్తు గెలవండి స్లో అని చెప్పండి 90% గెలవబోతున్నాం సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీలు మేయర్లు ఆ తర్వాత 3 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఈ ప్రభుత్వం తెలంగాణ ఈ ఏరియా రంగారెడ్డి జిల్లా ఉనికిని కోల్పోకుండా రంగారెడ్డి జిల్లా ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది రాదని మరొకసారి మీకు కూడా ఒక సీనియర్ మినిస్టర్గా హామీ ఇది వీళ్ళు పట్టించుకుంటాం ఎంత లేదు. నేను మొదట 3 రోజులుగా హైదరాబాద్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేసినప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన కార్పొరేషన్ అయింది కాబట్టి ఆఫీసర్లు మారుతారు. వచ్చే గతంలో మున్సిపల్ చైర్మన్ ఉంటే ఇప్పుడు మేయర్ అవుతాడు, కార్పొరేటరు కౌన్సిలరు కార్పొరేటర్. దానికి సంబంధించిన రివ్యూలు కానీ మున్సిపాలిటీలో ఇదే విధంగా దాదాపు 600 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన ఉంది, ఓపెనింగ్స్ ఉండే. దాని మీద నేను అందుబాటులో లేకుండే నేను గతంలో పుష్ప 2 సంబంధించిన కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలని కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను, మా జిల్లాలో తిరుగుతున్నా మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ భువనగిరి 2 జిల్లాలు నేనే తీసుకుంటాను. ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఆయన ఇది మంత్రి గారు చూస్తే జాలేస్తుంది, నా మీద కాదు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. 10 ఏళ్ళ అధికారం ఉండి ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు నువ్వు, ఈ సిద్దిపేటలో కూడా 2000 మెజార్టీ వచ్చింది. మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నాయి. సర్పంచులు 20% కూడా గెలవలేదు మీరు. మాకు మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఇది ఒక జాతీయ పార్టీ కాదు, రాజశేఖర్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ల డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేది ఫైనల్ నిర్ణయం. కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంటా సర్కారా సర్కస్ కంపెనీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మాకు సమయం లేదు, వాళ్ళకేం పని లేదు. పని లేక రోజు మాట్లాడతారు. మీరు కూడా అడిగినందుకు చెప్పకపోతే మీరు బాధపడతారు. అందుకనే మాకు మేము నేర్చుకుంటూ పోతున్నాం. 10 కాదు 20 కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఎలక్షన్ ప్రచారం మొదలు పెడుతున్నాం. అది కూడా చేవెళ్ళే మాకు సెంటిమెంటు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు మారకపోతే ఇప్పటికీ ఏరియా అంతా భూములు లేవట్టు. ఏ విధంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో రైతులు కూడా గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకునే వాళ్ళు. నేను సివిల్ ఇంజనీర్గా ప్రాణాయిత పెట్టాము, నన్ను అక్కడ పంపించిన రాజశేఖర రెడ్డి గారు. ఇది అందరూ కూడా గమనించే రంగారెడ్డి పాలం మన మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండలో ఒక 2 సీట్లకు గెలిచిన 40 సీట్లకు. ఇవాళ మన దక్షిణ తెలంగాణ మళ్ళీ సెంటిమెంట్ రేట్ చేయాలి. సెంటిమెంట్ ఎప్పుడు పనిచేయదు, మాది ఒకటే డెవలప్మెంట్. భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ హైదరాబాద్లో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో శాసనమండలి ఫ్లోర్ లీడర్ మాజీ స్పీకర్ మధుసూదనాచార్యతో కలిసి నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త మున్సిపల్ ఆఫీస్ పనులు పర్యవేక్షించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, జూపల్లి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం గోనుపాడు గ్రామం. ఈ గ్రామ పరిధిలో నేను గత 30 సంవత్సరాల కాలం నుంచి కూడా దైవిక ఆధ్యాత్మిక దైవవర్తనం బోధించుకుంటూ క్రైస్తవ ప్రార్థన మందిరంలో పాస్టర్గా కొనసాగుతున్నాను. కానీ గడిచిన 2 రోజుల క్రితం పలు ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన అదంతా అబద్ధం, అది ఫేక్ వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే గోనుపాడు గ్రామ నివాసి అయిన గద్వాల ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులైన హరిజన రాముడు అలియాస్ కన్నా అనే వ్యక్తి నాపై కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ అబద్ధపు ప్రచారం చేయటం జరుగుతుంది. తాను వ్యక్తిగతంగానే సొంత ఆలోచన ధోరణి విధానంలో వాహనాలకు డబ్బులు చెల్లించడం జరిగింది. కానీ దానికంటే ముందు ఈ వ్యక్తితో పాటు మరో వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను ఇలా డబ్బులు చెల్లించిన ఎడల నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి నేను డబ్బులు చెల్లించడం జరుగుతుందని నాతో మాట్లాడినప్పుడు అది మోసం, వద్దు అని నేను సలహా ఇవ్వటం జరిగింది. కానీ దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. తర్వాత మీరు మమ్మల్ని మీకు తెలిసే మేము డబ్బులు చెల్లించామని అంటే మాత్రం బాగుండదని కూడా నేను మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో ఈ రాముడు అయిన అలియాస్ కన్నా అనే వ్యక్తి తన సొంత ప్రమేయంతో నాకు సంబంధం లేని వ్యక్తులకు డబ్బులు ఇవ్వటం జరిగింది. ఆ చెల్లించిన డబ్బులు తిరిగి ఈ వ్యక్తికి అవతల వ్యక్తులు ఇవ్వకపోవడంతో నేను ఒక దేవుని సేవకుడినైన నన్ను బెదిరింపులు చేస్తే ఆ డబ్బులు ఈ పాస్టర్ ద్వారా తీసుకొనవచ్చు అనే ఉద్దేశంతో నాపై కావాలనే ఉద్దేశపూర్వకంగా ఫేక్ వార్తలను క్రియేట్ చేసి నన్ను నా కుటుంబ జీవితంపై చెడ్డ పేరు కలిగించాలని ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి అలాగే నేను ఏ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న క్రైస్తవ చర్చలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ తనకు అనుకూలంగా ఉన్నవారిని సమకూర్చి నా గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా ఈ వ్యక్తి మీడియా ముందు మాట్లాడించడం జరిగింది. అలాగే కొంతమంది మీడియా మిత్రులకు డబ్బులు ఇచ్చి నాపై ఉద్దేశపూర్వకంగానే చెడు వార్తలు ప్రచారం చేయించాడు. ఈ వ్యక్తి నాపై మోపబడిన అబద్ధపు ప్రచారం దానిని అది నిజం కాదు అని రుజువు చేసుకోవటానికి నా దగ్గర పూర్తి ఆధారాలతో ఉన్న నిజాలను సంబంధిత అధికారుల దగ్గర వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ వ్యక్తి నాపై మోపబడిన ఈ తప్పుడు ప్రచారాన్ని అబద్ధమని సమాజం దృష్టికి తెచ్చి ఆ వ్యక్తిపై అలాగే తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియా పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని సంప్రదించడం జరుగుతుందని అలాగే పూర్తి వాస్తవాలను సమాజమే త్వరలో తెలుసుకుంటుంది. దీనికి నేను సంపూర్ణంగా నిజాలు బయటపెట్టడం కోసం నేను నా వంతు సహకారం ఇవ్వగలను. నేను విజ్ఞప్తి చేయటం అని జరుగుతుంది. కాబట్టి సమాజం, ప్రభుత్వ అధికారులు చట్టం గ్రహించగలుగుతుంది అని నా విశ్వాసం. ఈ విషయంలో నేను నిర్దోషినని రుజువు చేసుకుంటాను. కాబట్టి వచ్చిన వార్తలు అవి ఫేక్ వార్తలని ప్రజలు గమనించగలరని కోరుకుంటున్నారని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు, ప్రభుత్వ పెద్దలకు, పోలీసు అధికారులకు విన్నపించమనగా 2 దినాల క్రిందట నా పైన వచ్చినటువంటి వార్త అదంతా అవాస్తవము, ఫేక్. అది నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ మరి ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి రాము అలియాసు కన్నా గోన్పాడు ఆయన నా పైన ఈ విధంగా చెడ్డగా ఆయన మాట్లాడుతూ నన్ను బదలాం చేయాలని, నా సేవను ఆటంకం చేయాలని ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉంటున్నాడు. నేను 30 ఏళ్ల నుంచి గోన్పాడు గ్రామంలో సేవ చేస్తూ ఉంటున్నాను. మరి గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు నా పైన నమ్మకం ఉంచి ఉన్నారు. మరి ఈ వార్త విషయంలో నేను ఎటువంటి బాధ్యుని కాదు. వాహనాలు నట్టేట ముంచిన పాస్టర్ సగం ధరకే వాహనాలు ఇస్తానని చెప్పిన పాస్టర్ వసంత్ కుమార్ అని వచ్చిన వార్తలన్నీ కూడా అబద్ధాలు, అవి నిజం కాదు. ఆ వాహనాలకు, ఆ కట్టిన డబ్బులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దానికి బాధ్యుని కాను. పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఒకవేళ దీని విషయంలో మరి నన్ను ఒకవేళ పిలిస్తే నేను వెళ్ళి ప్రభుత్వ పెద్దలకు నేను విన్నపించుకోవాలని మనస్ఫూర్తిగా నేను సిద్ధంగా ఉంటున్నాను. ఈ విషయంలో మరి మీడియా వారు కూడా నా పైన చెడ్డగా ప్రచురించినందుకు మరి ప్రభుత్వ పరంగా మరి వారిపైన చర్యలు తీసుకోవాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఈ విషయంలో ఏమాత్రం కూడా మరి వెనుకంజ వేయను. తప్పకుండా నన్ను సహకరించాలని పెద్దలను కోరుతూ ఉంటున్నాను. ఇట్లు పాస్టర్ వసంత్ కుమార్, గోన్పాడు, గద్వాల జిల్లా. వందనాలు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.
కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మహర్దశ మంత్రి జూపల్లి కృష్ణారావు. 2026 అత్యుత్తమ ఏడాదిగా నిలవాలి మంత్రులు అధికారులకు సీఎం చంద్రబాబు పిలుపు. వారు చీకట్లో మిగిలిపోయారు, తెలంగాణ మెరిసిపోతుంది కేటీఆర్ వ్యాఖ్య. తెలంగాణ సర్కార్కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.